హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగు. మా ఇంట్లో అందరికంటే ఫస్ట్ లేచేదంటే మా పాపనే లేస్తుంది. మార్నింగ్ అయితే కరెక్ట్ 6-6:30 కాగానే లేచేస్తుంది. అది లేపే మమ్మల్ని లేపుతుంది. ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ మా హస్బెండ్కి డ్యూటీకి లంచ్ బాక్స్ ఉన్నాయి, ఇంకా మా బాబు స్కూల్కి ఈ వంటలు అయితే జరుగుతున్నాయి. మార్నింగ్ అయితే ఫుల్ బిజీగా ఉంటాం అసలు ఒక నిమిషం కూర్చోడానికి కూడా టైం ఉండదు. అయితే ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నా, ఇంకా కర్రీ అయితే వంకాయ చేస్తున్నా. నేనైతే వంకాయ తినొద్దు కదా ఇప్పుడే, అందుకని ఇక మా హస్బెండ్కి అయితే చేస్తున్నా వంకాయ కర్రీ. ఇక మధ్యాహ్నానికి సాయంత్రం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే వంకాయ వండేస్తున్నా. ఇంకా మా బాబుకి అయితే ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నా అన్నట్టు. ఎక్కువనైతే జంక్ ఫుడ్ కాకుండా ఫ్రూట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము. ఎక్కువనైతే బిస్కెట్స్ అవి రేర్గా అన్నట్టు, తినిపించమని కాదు కానీ రేర్గా తినిపిస్తాం బిస్కెట్స్. ఇంకా వేరే జంక్ ఫుడ్ అవి చిప్స్ ఇట్లా అవి అయితే అసలుకే తినడు. అంటే మేము మొత్తానికే ఇంట్లో తీసుకురామన్నట్టు. ఇంకా ఎవరైనా కొనిస్తే తప్పదు కదా, వేరే ప్లేస్కి పోయినప్పుడు కొనిచ్చినప్పుడు ఇక తినక తప్పదు. వాళ్ళకి ఏం అననీకు కూడా ఉండదు. ఇక మా బాబుకి అయితే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాం. అసలు చాలా బిజీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ పని ఉంటుంది. ఇంకా అంటారు ఇంట్లోనే ఉంటారు రోజంతా, ఏం పని ఉంటుంది ఏంటిదని చెప్పేసి. ఒక ఇంట్లో ఉండి చేసే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి అంటే వర్కింగ్ వాళ్ళకి ఒక సండే రోజైనా హాలిడే దొరుకుతుందేమో, కానీ మనకైతే అసలు డైలీ పనే ఉంటుంది. ఇటు చిన్నపిల్లలను అంటే చిన్న బేబీని చూసుకుంటా, మళ్ళీ మా బాబుని స్కూల్కి పంపడం, డ్యూటీకి పంపడం అని మా హస్బెండ్ డ్యూటీకి పంపడం అని చాలా కష్టం అవుతుంది. అంటే పని అయితే ఇక చాలా పని ఉంటుంది అన్నట్టు. అసలు కాళ్ళు పీకుతూ ఉంటాయి, నిలబడి చేయాలి కదా అంతా. ఇంకా మీకు కూడా అట్లనే. ఇక మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక మా బాబుకి కొంచెం స్నానం చేపియడము, రెడీ చేయడము, బట్టలు వేయడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. నేనైతే ఇటు వంట పని వంట పని నేను చూసుకుంటా. ఏంటిది ఇక్కడనైతే పాపనైతే మంచిగా ఆడుకుంటుంది. కొంచెం మార్నింగ్ టైంలో ఎక్కువ సతాయించదు, ఆడుకుంటుంది. ఇక మా బాబుని తినిపించేసి వాళ్ళకి బాక్సులు అయితే పెట్టించేసిన, రెడీ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక అందరికి బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరే అనిపిస్తుంది, కానీ ఆ పని అయితే అసలు తీరది. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అయితే ఇంకా చాలా పని ఉన్నది. ఇంకా బోళ్ళు తుమ్మడము, ఇల్లు తుడవడము, ఇక మిగతా పని అంతా అట్లనే ఉన్నది. ఇంక ఇవన్నీ చేసేసి నేనేమో పాపకి స్నానం చేపించి నేను స్నానం చేసి దాని తర్వాత పూజ చేసుకొని నేను తినాలి ఫ్రెండ్స్. అప్పటికే ఇంకా 12:31 అవుతుంది. మీకు కూడా మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ కొంచెమైనా? ఇంకా ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మనమే చేసుకోవాలి కదా. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా ఇల్లు తుడిచేసి బయట కూడా కడిగేస్తున్నా. అప్పటికే బాగా వర్షం పడుతుంది. వర్షాలు అంటే కంటిన్యూస్ 1 వీక్ నుంచి అసలు ఎండనే ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాపనైతే పడుకోబెట్టేసిన. మార్నింగ్ లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వండుకుంటుంది, ఎక్కువ కూడా వండుకోదు. పాపనైతే చాలా తక్కువ టైం పడుకుంటుంది. ఒక స్నానం అయినాకనే ఒక 2 అవర్స్ అట్లా వండుకుంటుంది, కానీ 2 అవర్స్ కూడా కాదు, 1.5 అవర్ 1 అవరే ఎక్కువ. ఇక పాపనైతే ఆయిల్ మసాజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆయిల్ మసాజ్ అట్లనే ఉంచేసి ఇంకా స్నానం అయితే పోసేసి రెడీ అయితే చేసేసినా. ఆమె రెడీ చేసేసిన తర్వాత ఇక కొంచెం ఆడుకున్న తర్వాతనే వండుకుంటుంది. అసలు వెంటనే వండుకోదు. కొందరు పిల్లలు అయితే ఇట్లా తొందరగా వండుకుంటారు కదా ఫ్రెండ్స్. అసలు వండుకోదు మా పాపనైతే. ఇవాళైతే అసలు నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళి ఆమె లేచేసి ఏడుస్తూనే ఉన్నది. ఇంకా తొందర చేసి అయితే వచ్చేసిన. ఈడనైతే ఫైనల్గా పూజను అయితే చేసుకున్నా. అసలు వీడియో తీయడానికి వేరే వాళ్ళు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్, నేనే తీసుకోవాలి. అందుకని చిన్న క్లిప్సే తీసుకుంటున్నా. మళ్ళీ వీడియో తీయడానికి వేరే వాళ్ళు ఉంటేనే మంచిగా అంత తీయడానికి వీలు ఉంటుంది కదా. మళ్ళీ వీడియో తీయడానికి నేను టైం స్పెండ్ చేసిన అనుకోని మళ్ళీ పాప లేచేస్తుంది. నాకు మళ్ళీ తినడానికి అంటే ఇక ఏం టైం ఉండదు, మళ్ళీ హడావిడి ఉంటుంది. ఇక నేనైతే టిఫిన్ చేసేసి ఇక కొంచెం సేపు కూర్చొని ఇక మళ్ళీ బీరకాయ కర్రీ అయితే మధ్యాహ్నానికి చేసుకున్నా. ఇంక పాప లేచేసింది, ఆడుతున్నది అన్నట్టు. ఇంత ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వ్లాగ్ కనుక మా ఛానల్ కనుక నచ్చి మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ మంచిగా ఉన్నాయా, యూస్ఫుల్ ఉన్నాయా, మళ్ళీ ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా పాప వీడియోస్ అయితే చాలామంది నచ్చుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.